హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే మినాక్సిడిల్ బియర్డ్కి యూస్ చేయొచ్చా? సో మినాక్సిడిల్ బియర్డ్కి యూస్ చేయొచ్చు అండి. హెయిర్కే కాదు, బియర్డ్ కూడా యూస్ చేయొచ్చు. బియర్డ్ లేని వాళ్ళు బియర్డ్ మనకు కావాలి అనుకుంటే మినాక్సిడిల్ అనేది యూస్ చేయొచ్చు. ఈ మినాక్సిడిల్ ఎంత పర్సెంట్ యూస్ చేయాలి అనేది మటుకు కంపల్సరీగా మనం 10%, 5% లేదా 2% ఉంటుంది అనేది డాక్టర్లు డిసైడ్ చేసి చెప్తారు మనకి ఎంత పర్సెంట్ యూస్ చేయాలి. లేదు అని అంటారు, కామన్గా యూస్ చేసే పర్సెంటేజ్ వచ్చేసి 5% అండి. చాలామంది యూస్ చేస్తున్నారు, 5% యూస్ చేస్తారు. దీన్ని ఎలా యూస్ చేయాలంటే మటుకు కంపల్సరీగా చెప్తున్నాను. సో ఒక నైట్ మటుకు కంపల్సరీగా ఉంచుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. లేదా 4 hours అనేది కంపల్సరీగా మనం అప్లై చేసుకొని ఉంచితే మటుకు కంపల్సరీగా ఈ మినాక్సిడిల్ అనేది వర్క్ అవుతుంది. ఈ డబ్బాలో ఉన్న లిక్విడ్ని ఈ డ్రాపర్లోకి తీసుకొని 1 ml మనకి ఎక్కడైతే బియర్డ్ కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో బియర్డ్కి అప్లై చేసుకొని మనం జెంటిల్గా మసాజ్ చేసుకోవాలండి, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఇంకొకటి, ఈ ఫేస్ మనకి మినాక్సిడిల్ అనేది పూసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ కూడా చిన్న చిన్న ఎంటుకలు రావడం జరుగుతుంది. సో ఆ హెయిర్ చూడడానికి చందాలంగా ఉంటుంది కాబట్టి మీరు బియర్డ్కి అనేది ఒక్కటే యూస్ చేయండి, ఫేస్కి అనేది యూస్ చేయొద్దు. ఇంకొకటి, ఈ మినాక్సిడిల్ ఎంత ప్రైజు అని అంటే మటుకు ఇది వచ్చి 650 రూపీస్ అండి, ఇది వచ్చి 1000 రూపీస్ అండి. ఎందుకంటే ఇది 10% కాబట్టి 60 ml ఉంటుంది, మోర్ పవర్ ఉంటుంది. సో ఇందులో అయితే పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఇందులో వచ్చి ఆల్కహాల్ ఉంటుంది, ఇందులో వచ్చి నాన్ ఆల్కహాలిక్. సో ఇదైతే ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఇదైతే కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. సో ఈ 10% అనేది జుట్టుకు యూస్ చేస్తే ఫాస్ట్గా వర్క్ అవుతుందండి. సో బియర్డ్ కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, కానీ దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి ఇది ఎందుకు యూస్ చేయాలని మీకు చెప్తాను. ఇంకోటి, ఇదైతే బాగా వర్క్ అయిందండి, దీనివల్ల కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఒకటే ఒక సైడ్ ఎఫెక్ట్ నేను చూడడం జరిగింది. ఇంకా అయితే దీనివల్ల నాకు ఏదైతే ఇబ్బందులు అయితే ఏం రాలేదు. ఇది యూస్ చేస్తున్నంతకాలం బాగానే ఉంది, గ్రోత్ అనేది కూడా బాగా వచ్చిందండి. ఇంకొకటి, నాకు 30 days 40 daysలో రావాల్సిన బియర్డ్ మనకి ఒక 60-70 days ఉన్న బియర్డ్ గ్రోత్ ఎలా వస్తుందో అలా అయితే రావడం నేను అబ్జర్వ్ చేశానండి. సో నాకు ఇంత బియర్డ్ రావాలంటే మినిమం 3 months 3.5 months పడుతుంది నాకు, కానీ నాకు 2 monthsలోనే మంచి గ్రోత్ అనేది రావడం జరిగింది బికాస్ ఆఫ్ మినాక్సిడిల్. ఇంకోటి మధ్యలో కూడా స్టాప్ చేశానండి. ఎందుకు స్టాప్ చేశానంటే ఈ వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది. ఈ మినాక్సిడిల్ ఎక్కడ దొరుకుతుందంటే మనకు ఈ మినాక్సిడిల్ అనేది ఆన్లైన్లో దొరుకుతుందండి, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. ఈ మినాక్సిడిల్ అనేది నా క్లినిక్లోనే ఒక్కటే దొరికింది, ఆన్లైన్లో అనేది దొరకలేదు. సో ఇది మటుకు హెయిర్కి యూస్ చేస్తున్న మంచి రిజల్ట్ వస్తుంది. సో అది కూడా ఎవరు యూస్ చేస్తానని డాక్టర్లు చెప్తారు కాబట్టి దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇది కూడా అండి, సో ఇది కూడా మంచిగానే యూజ్ అయింది. సో దీనివల్ల కొంచెం బాగా మనకి మినాక్సిడిల్ పూసినట్టు కానీ ఎటువంటి మనకేం అనిపించదు. మినాక్సిడిల్ పూసినా కూడా మినాక్సిడిల్ పూసారా లేదనేది కూడా వాసన చూస్తే కానీ మనకు తెలియదు. సో ఈ మినాక్సిడిల్ ఎన్ని మంత్స్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని అంటే మనకు, నాకైతే ఆల్రెడీ బియర్డ్ ఉంది కాబట్టి నాకైతే మంచి రిజల్ట్ అనేది గ్రోత్ అనేది వచ్చింది. ఇంకోటి, ఈ ఏరియాలో నాకు బియర్డ్ లేదండి. సో నేను ఇక్కడ అప్లై చేశాను. సో ఇక్కడైతే నాకు చిన్న చిన్న ఎంటుకలు రావడం జరిగింది. ఈ ఏరియాలో కూడా బియర్డ్ లేదు, కానీ ఇక్కడ నేను అప్లై చేయలేదు. సో ఇక్కడైతే నాకు హెయిర్ రాలేదు, సగం అయితే ఇక్కడ రిజల్ట్ బాగా వచ్చింది. సో ఇక్కడ నేనైతే పూయలేదు కాబట్టి రిజల్ట్ రాలేదు. సో ఇక్కడ కూడా పూసుంటే రిజల్ట్ వచ్చేది, అందుకు నేను పూయలేదు కాబట్టి నాకు ఇక్కడ రిజల్ట్ రాలేదు. ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి, ఇక్కడ వెంట్రుకలు లేవండి. సో మొత్తానికి మినాక్సిడిల్ అనేది బియర్డ్ కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి అని అంటే మనకు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండేదండి. నాకు అయితే బాడీ రెస్పాన్స్ అంటే బియర్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు గ్రోత్ అనేది ఫాస్ట్గా రావడం జరిగింది. కొంతమందికి చిన్నగా పిల్ల గడ్డం రావడం, చిన్న చిన్న ఇంటికలు రావడం జరుగుతుంది. వాళ్ళకి మినిమం 6 months కానీ 1 year కానీ టైం పడుతుందండి. 1 year పూస్తే మనకు కంపల్సరీగా మనకి ఖచ్చితం అనేది బియర్డ్ అనేది రావడం జరుగుతుంది. మరీ అస్సలు బియర్డ్ లేకుండా వాళ్ళ తాత కానీ వాళ్ళ వంశపరంగా అంటే లెగసీలు వాళ్ళ వారసత్వంలో ఎవరికి లేకుండా ఉంటే మటుకు ఇది అప్లై చేసిన అయితే వర్క్ అవ్వదు. అప్పుడప్పుడుగా చిన్న చిన్న ఎంటుకలు పుడుతున్నాయి, బాగా నాకు బియర్డ్ కొంచెం త్వరగా రావాలి తక్కువ వయసులోనే అని అంటే మటుకు బాగా చిన్నగా వస్తున్న బియర్డ్కి ఇది అప్లై చేస్తే మటుకు కంపల్సరీగా ఎట్లాగా మెండుగా బియర్డ్ రావడం అయితే జరుగుతుంది. సో చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇది మటుకు యూజ్ చేస్తున్నప్పుడు నాకు దీనివల్ల వచ్చిన పింపుల్స్ అయితే నాకు లోపల గుల్లలు అనేది రావడం జరిగింది. 10% అనేది అసలు బియర్డ్కి అయితే యూజ్ చేయొద్దు. తలకి యూజ్ చేస్తేనే కొంచెం కొన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో బియర్డ్కి అయితే 10% అనేది యూజ్ చేయొద్దు. అందులో ఆల్కహాలిక్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. దీనివల్ల ఇచ్చింగ్ వస్తుంది, దీనివల్ల పింపుల్స్ వస్తున్నాయి. నాకైతే ఈ 2 సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం, ఇది యూజ్ చేయడం వల్ల దీనివల్ల అయితే మటుకు నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాలేదు. కానీ ఒక్కటే ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది, అది కూడా నా తప్పే అండి. ఎందుకంటే నేను అప్లై చేసుకొని 2 days ఉంచానండి. 2 days ఉంచడం వల్ల నాకు ఇరిటేటింగ్ వచ్చేసి స్వెట్ వచ్చేసి ఇందులో గడ్డంలోకి స్వెట్ వెళ్ళి సో ఇచ్చింగ్ రావడం జరిగింది. సో మనం నీట్గా 1 dayకి క్లీన్ చేసేసుకుంటే లేదా 4 hoursకి అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బియర్డ్ మీరు చూస్తున్నారు కాబట్టి సో బియర్డ్ కూడా మంచిగా గ్రోత్ అనేది రావడం జరిగింది. సో
ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు హెల్ప్ఫుల్ అయితే మనకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.